నిరాకరిస్తున్నారు. అబ్బాయిలు 25 నుంచి 35, 40 ఏళ్ళు వచ్చినా కానీ పిల్లనిచ్చే దిక్కు దివానా లేదు. అంటే దానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఉద్యోగం లేని పిల్లని అవడిస్తాడు, పిల్లని ఎట్లా చదువుతారని ప్రశ్నించే ప్రశ్నలు అడ్డుపడుతున్నాయి. కాబట్టి మేము ఏమడుగుతున్నామంటే బీఈడీ డిఈడీ విద్యార్థులు తక్షణమే 2 నెలలు వాయిదాయాలి. మొన్న డిగ్రీ ఎగ్జామ్స్ జరిపారు, సంతోషం. దాని కాగానే ఎమ్మటే టెట్ ఎగ్జామ్ పెట్టారు. టెట్ ఎగ్జామ్ అయిపోగానే ఇప్పుడు మళ్ళా బీఈడీ హెచ్డబ్ల్యూఓ నోటిఫికేషన్ ఉంది, అది ఎగ్జామ్ పెడతారు. డిఓ ఎగ్జామ్స్ ఉన్నాయి, అది అయిపోగానే మళ్ళీ బీఈడీ డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే మాకు టైం ఉండదా? మేము మనుషులం కాదా? మేము విద్యార్థులం, నిరుద్యోగులం కాదా? మాకు చదువుకోవడానికి టైం ఉండదా? అందుకనే మేము టైం అడుగుతున్నాము, ఒక 2 నెలలు పోస్ట్పోన్ చేయమని. టెట్ జరిగిన ఒక 15 రోజులు కూడా కాలేదు. ఈరోజు ఈ నెల 17వ తారీఖును 18వ తారీఖు నాడు మీరు ఎగ్జామ్ పెడతామని చెప్పి డేట్ ప్రకటించారు. ఇది సరైన పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారే కదా ఎడ్యుకేషన్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారికి తెలియదా? ముఖ్యమంత్రి గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అలాగా చెందగల ఐడియాలు మీరు పాటించకండి. మీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇలా కార్పొరేట్ రీతిగా మేము ప్రభుత్వ పాఠశాలలో మంచి రిజల్ట్ తీసుకురావడానికి సమర్థులమైన పుస్తకాల్లో పురుగుల్లాగా చదువుకొని విద్యావంతులుగా మేము రెడీగా సిద్ధంగా ఉన్నాం. మీ పేరు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాకు ఒక 2 నెలలు టైం కేటాయించాలి. వెంటనే పోస్టులు కూడా భర్తీ చేయాలి. పోస్టులు సరిపోవు. మీరు క్యాలెండర్ ఇస్తున్నారు, మాకు సంతోషం. అది వచ్చేసరికి మళ్ళీ 3-4 ఏళ్ళు గడుస్తాయి. కాబట్టి మా విద్యా ప్రమాణాలకు దెబ్బతినకుండా మాకు వెంటనే అవకాశం కల్పించాలని పోస్ట్పోన్ చేయాలి. ప్రధానమంత్రి డిమాండ్ పోస్ట్పోన్ చేయాలి. రెండవది, మీరు తక్షణమే నోటిఫికేషన్లో ఇంకా కొద్దిగా సంఖ్య పెంచాలి. లేకపోతే మీరు ఈ యొక్క సోమవారం వరకు డిసిజన్ తీసుకోకపోతే లక్షలాది మంది బీఈడీ డిఈడీతోని రేపు సోమవారం నాడు లేదా మంగళవారం నాడు పెద్ద ఎత్తున ముట్టడి పెడతాం. ఎందుకంటే మీరు సోమవారం అంటే మీరు 1000 మంది పోలీసులను పెట్టి మమ్మల్ని దిగ్బంధం చేయొచ్చు. మాకు దిగ్బంధం చేయడంలో కేసీఆర్ తరమే కాలేదు, ఇవాళ తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం తరమే కాలేదు. నిరుద్యోగుల ఉద్యమాలను అణచిపెట్టడానికి ఎవరి తరం కూడా కాదని చెప్పి మేము విన్నమించుకుంటున్నాం. వెంటనే మా కోరికలను, మా డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి మీకు అభ్యర్థిస్తున్నాం. లేని పక్షంలో సోమవారం వేలాది మందితో ముట్టడి జరుపుతాం. దానికి సిద్ధంగా ఉంటాం. టీచర్లారా, పుస్తకాల పురుగుల ఇండ్లలో, రూమ్లలో 4 గదుల మధ్యలో కూర్చొని పుస్తకాలు, ఫోన్లు చూసుకొని ఒత్తుకుంటూ చూసుకోవడం కాదు. రేపు తిరుగుబాటు చేయకపోతే ఎవడు కూడా మనల్ని పిలిచి పిల్లలు మనకు ఉద్యోగాలు ఇయ్యరు. కాబట్టి మీరందరూ గ్రహించండి. నిరుద్యోగులారా, రండి, కదిలి రండి. కృష్ణ నాయకత్వంలో పోరాడదాం. మనం ఉద్యోగాలు పోరాడితే పోయేదే.